बीआरएस के कारगुजार सदर के टी रामाराव ने ऐलान किया कि इनकी पार्टी नायब सदर के इंतखाबात में हिस्सा नहीं लेगी क्योंकि इसमें नोटा का ऑप्शन मौजूद नहीं है। उन्होंने कहा कि राज्यसभा में बीआरएस के चारों अरकान वोटिंग में शामिल नहीं होंगे। केटीआर ने कहा कि बीआरएस ना तो एनडीए की मातहत है और ना ही इंडिया ब्लॉक की, बल्कि ये सिर्फ तेलंगाना के अवाम की जमात है। उन्होंने कहा कि हम किसानों की मुश्किलात को उजागर करने के लिए इस प्लेटफॉर्म को इस्तेमाल कर रहे हैं। रियासत में यूरिया की किल्लत के बायस किसान परेशान है और कांग्रेस व बीजेपी दोनों ही किसानों को सता रही है। उन्होंने इल्जाम लगाया कि 20 दिन पहले ही हमने यूरिया की किल्लत पर मुतमना किया था, लेकिन न मरकजी हुकूमत ने कोई तवज्जो दी और न ही रियासती हुकूमत ने। इसलिए 70 लाख किसानों की तरफ से हमने इस इंतखाब का बाइकाट करने का फैसला किया। कविता के मामले पर केटीआर ने कहा कि पार्टी पहले ही कार्रवाई कर चुकी है, मजीद कुछ कहने की जरूरत नहीं है। कालेश्वरम प्रोजेक्ट पर झूठे प्रोपेगेंडे को मुस्तरद करते हुए उन्होंने कहा कि हकीकत यह है कि अब तक 240 टीएमसी पानी इस्तेमाल में आ चुका है। ఇప్పుడు దాదాపు 20-25 రోజుల కింద అనుకుంటాను ఉపరాష్ట్రపతి ఎన్నికల ఘట్టానికి తెరలేసినప్పుడు మేము స్పష్టంగా చెప్పాం, రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు ఈ రోజు మనం ఈ నిమిషం ఇక్కడెక్కడైతే మాట్లాడుతున్నామో ఈ రోజు మనం ఇక్కడున్నాం హైదరాబాద్లో లక్షల మంది రైతులు ఇవాళ క్యూలలో ఉన్నారు ఎరువుల దుకాణాల ముంగట। రాష్ట్ర వ్యాప్తంగా ఒక జిల్లా కాదు అన్ని జిల్లాల్లో ఎక్కడికక్కడ కొట్టుకుంటున్నారు, మహిళలు కొట్టుకుంటున్నారు, మహిళా రైతులు। అంత అరాచకమైన పరిస్థితి ఉంది। 20-25 రోజుల కిందట మేము మా పార్టీ నుంచి డిమాండ్ చేసినాం, ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమా కేంద్ర ప్రభుత్వ వైఫల్యమా ఎవరిది అన్నది మీరు తెలుసుకోండి, కానీ రైతులకు ఎరువులు అందించండి, మీరు అందిస్తే తప్పకుండా మీకు మద్దతు ఇచ్చే అంశం పరిశీలిస్తామని చెప్పాం। See, we have nothing against the two candidates. ఇద్దరు మంచోళ్ళే కావచ్చు, జస్టిస్ రెడ్డి అండ్ సిపి రాధాకృష్ణన్ ఇద్దరు కూడా మంచోళ్ళే కావచ్చు, మేము కాదంటలేదు। కానీ ఇవాళ వాళ్ళు రెండు కూడా ఇద్దరు అభ్యర్థులు కూడా రెండు వ్యవస్థలకు ప్రతినిధులు, అటు ఎన్డీఏ ఇటు ఇండియా, ఈ రెండు కూటమిలకి వారు ప్రతినిధులు, వారు వ్యక్తులుగా కాదు నించున్నది, ఇండిపెండెంట్గా నించోలేదు। ఒకరు కాంగ్రెస్ తరపున ఒకరు బీజేపీ తరపున నించున్నారు। ఇటు కాంగ్రెసు అటు బీజేపీ ఇద్దరూ కూడా ఈ రాష్ట్ర రైతులను వేధిస్తున్నారు, సతాయిస్తున్నారు, చావగొడుతున్నారు, వాళ్ళు ముష్టి యుద్ధాలకు తిరిగే ఒక అరాచక పరిస్థితి తెచ్చిపెట్టినారు। 20-25 రోజుల కింద మేము హెచ్చరించినా అప్రమత్తం చేసినా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు। అందుకే 70 లక్షల మంది తెలంగాణ రైతన్నల తరపున మేము నిర్ణయం తీసుకున్నాం। నిజానికి